దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను ఒకసారి చూసినట్లయితే మధ్య మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో వేడిగాలులు కొనసాగుతున్నాయి. రాజస్థాన్లోని జైసల్మర్లో దేశం మొత్తం మీద 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత రికార్డైంది. నైరుతి రుతుపవనాల విషయానికొస్తే కేరళ, తమిళనాడులో మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రాగల 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్ని తొలకరి పలకరించనుంది. తెలంగాణ విషయానికొస్తే రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంటూ అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. కరీంనగర్లో తేలికపాటి వానలు కురిశాయి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ముఖానికి, చేతులకు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ ఎక్కువగా తీసుకోండి. గురువారం కూడా చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధాన పట్టణాల్లో గురువారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. వరంగల్లో అత్యధిక ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. కరీంనగర్లో అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. తెలంగాణ విషయానికొస్తే బుధవారం నల్లగొండలో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 39, నిజామాబాద్ 40, ఆదిలాబాద్ 41, రామగుండం 41, భద్రాచలంలో 41 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా సహా కోస్తాంధ్రలో వడగాలులు వీస్తున్నాయి. తునిలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. గురువారం కూడా రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ప్రధాన పట్టణాల్లో గురువారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో అత్యధిక ఉష్ణోగ్రత 35 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. విజయవాడలో అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. తిరుపతిలో అత్యధిక ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే బుధవారం జంగమహేశ్వరపురంలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 40, కర్నూలు 40, కాకినాడ 43, బాపట్ల 43, నెల్లూరులో 42 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటి వరకున్న వాతావరణ పరిస్థితులు. లైవ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.